వీళ్ళు ఎంతమంది ఇప్పుడు మీ అదుపులో ఉన్నారు? మిగతా వాళ్ళేరి ఎందుకట్లా? కారణం అంటే వాళ్ళని మరి మమ్మల్ని బొమ్మంటారా? మమ్మల్ని తీసుకురామంటారా? మీరు సరిగా చేస్తే మేము ఎందుకు వస్తాం వీడికి? కాదు, నేనేమంటున్నాను డిఎస్పీ గారు, ఇప్పుడు మిగతా వాళ్ళని పట్టుకొస్తురా లేదా చెప్పండి. మేము వెయిట్ చేస్తాం. ఒకటి మేమేం చెప్తాం, టైం కావాలని 18 తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. 18 తారీఖు ఇన్సిడెంట్ జరిగితే కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది? బాధితులు 100కు ఫోన్ చేస్తే బాధితుల మీద ఉల్టా కేసు పెట్టి వాళ్ళ మీద పెట్టలేదా? పెట్టలేదా? చిన్న విషయం, కొంచెం వాస్తవం ఏమేమి జరిగిందంటే ఒకళ్ళకు తలకు దెబ్బ తగిలింది. ఎవరికి? శ్రీనివాస్ రెడ్డి అంటే తలకు దెబ్బ తగిలింది. తర్వాత వీళ్ళకు సింగిల్ ఇంజరీస్, ఇద్దరు దాని మీద కేసు చేసి మళ్ళీ రాత్రి ఈ దరఖాస్తు ఇస్తే దీని మీద కూడా కేసు రిజిస్టర్. మరి ఇంకో ఎఫ్ఐఆర్ సార్ తెప్పియండి చూద్దాం. అది కూడా విషయం ఏంటంటే సార్, అంటే వాళ్ళు బలహీనులు, వాళ్ళేం బలవంతులు. ఒకటి బలహీనలనే ఏం లేదు, మేము బలవంతులమే. ఇప్పుడు వదిలిపెడితే పోయి వాళ్ళ ముడ్డి మీద దాన్ని వస్తాం, పోయి ఆ ఇండ్లన్నీ గాలబెట్టి వస్తాం. మీరు పట్టుకొస్తారా? పట్టుకరా? మేము ల్యాండ్ ఆర్డర్ ను చేతిలోకి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు చేయకపోతే. 8 మంది పేర్లు ఉన్నాయి సార్. ఆగా దర్శన్ ఆగు, ఒకరిని మాట్లాడుతున్నా కదా. ఇదో డిఎస్పీ గారు 8 మంది పైన కంప్లైంట్ ఇస్తే 18 తారీఖు నుంచి ఇవాళ 22 తారీఖు వరకు ఈ 8 మంది మీ జ్యూరిడిక్షన్ లో లేరా? ఇప్పుడు మనకి ఇచ్చింది, ఇప్పుడు ఇదంతా మీకు మళ్ళా మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అవన్నీ వద్దిగా, నేను అడిగిందే చెప్పండి చాలు. చెప్తున్నా, ఇప్పుడు ఫస్ట్ చిన్న ఇన్సిడెంట్ జరిగిందని మన దగ్గరకు వచ్చింది. ఈ కంప్లైంట్ ఇవ్వలేవా? వాళ్ళు ఇచ్చిన ఏదైతే దరఖాస్తు ఇచ్చిందో దాని ప్రకారంగా మనం వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారంగానే 2 కేసులు చేసినాం. ఒక దాంట్లో 4 పేర్లు ఇచ్చారు, దాంట్లో 8 పేర్లు ఇవ్వాలి. 4 పేర్లు ఇచ్చారు, 4 మీద కేసు చేసినాం. వాళ్ళు ఒక 4 పేర్లు ఇచ్చారు, వాళ్ళ మీద కేసు చేసినాం. ఇది ఏంటంటే చిన్న ఇన్సిడెంట్ కదా, అక్కడికక్కడికి వాళ్ళు ఊరోళ్ళు మాట్లాడుకుంటారు కదా అన్న ఉద్దేశంతో కొంచెం డిలే చేసినాం. ఈ పాప చనిపోయిన తర్వాత ఇష్యూ కదా, ఈ పాప విషయం మాకు ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ నాకు కానీ కనీసం ఇట్లా అయింది సార్ అనేటటువంటి విషయం కూడా మాకు చెప్పండి సార్. ఒకవేళ సార్ చిన్న విషయం అయితే 100 ఎందుకు ఫోన్ చేసింది సార్? ఆగండి వీళ్ళండి, చెప్పండి అమ్మా. చనిపోయినాక వచ్చారు, మనకు అంత ముందర నాకు కలవలేదు వీళ్ళు. పాప చనిపోయింది, వాళ్ళు ఎస్ఐని కలవడమే ఎక్కువ. మీలాంటి వాళ్ళని కలిసేటువంటి పరిస్థితి ఉంటుందా? సార్ నాకు ఒక్కటి చెప్పండి సార్. జీడీ ఎంట్రీ ఆగండమ్మా. జీడీ ఎంట్రీ అయితే వెటరీనా సార్? ఎవరు వచ్చారు సార్ ఫస్ట్ బాధితులు? వీళ్ళే వచ్చారు కదా. ఆగండి తల్లి, మీరు జీడీ ఎంట్రీ పెట్టినా సార్? జీడీ ఎంట్రీలో ఫస్ట్ ఎవరు వచ్చారు? వీళ్ళు వచ్చారు కదా. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎవరు దాన్ని చేయాలి? చేసిరా సార్? ఆ మిగతా 2 సార్ అది ఉంది సార్. నాకు అర్థమైంది సార్. అది ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళ మీద పెట్టిన ఎఫ్ఐఆర్, వీళ్ళ మీద పెట్టిన ఎఫ్ఐఆర్, ఈ 2 ఎఫ్ఐఆర్లు ఏంటి? ఇది పక్కకు పెట్టండి, ఇది మేము చూసుకుంటాం. పాప చనిపోయిన సంగతి ఒక నిమిషం. ఇప్పుడు ఇస్తాను పోయింది సార్. శ్రీనివాస్ సార్ ఆగండి. శ్రీనివాస్ సార్ చనిపోయింది మన మన్మరాలు, మన బిడ్డను అయితే మనకు తెలుస్తుంది సార్ బాధ. అది ఆ టెన్షన్ అనేది ఎట్లుంటది అనేది తెలుస్తుంది. మేము ఇవాళ ఇప్పుడు ఆ 2 ఎఫ్ఐఆర్లు తెప్పియండి సార్.
ఆ 2 ఎఫ్ఐఆర్లు తెప్పియండి. 2 ఎఫ్ఐఆర్లు తెప్పించి మాకు ఇస్తే మీరు ఎంత పారదర్శకంగా ఆ ఎఫ్ఐఆర్లు బట్టి మాకు తెలిసిపోతుంది. రెండోది, ఇక మీరు 8 మందిలో మీరు 4 అదుపులోకి తీసుకున్నామని చెప్తా ఉన్నారు. మిగతా 4 మీరు పట్టుకొస్తారా, మేము పట్టుకురామన్నా? అదొకటి. మూడోది, ఇంకో మీరు వీళ్ళని రిమాండ్ చేయకుండా వాళ్ళు ఇక్కడిక్కడనే తిరుగుతా ఉంటే మేము పోయి వాళ్ళ ఇండ్ల మీద పడతాం. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది, నువ్వు చూసుకో. ఇక అది నీ బాధ్యత. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ మనిషినోడు విపరీతంగా చేసి పెడతారు. సార్ మీరు ఆదేశిస్తే తెచ్చిన పెడతారు కదా సార్. మేము 100% వాళ్ళని తన్నేపోతాం. మీరేం కంగారు పడదు, తన్నేపోతాం. ఆడున్నా పట్టుకుంటాం. పద్ధతి ఉంటది కదా సార్. మీకే పద్ధతి లేకపోతే మాకేం పద్ధతి? ఇప్పుడు కారంచేడులో ఎట్లా జరిగిందో సేమ్ కులం పేరుతో దూషించి దాడి మహిళలు అనకుండా ఆమె బాలంట అనకుండా ఆమె బాలంట సార్ బాలంట మీద చేసి పసిగుడ్డును డైరెక్ట్ తంతే గోడ పోయి చచ్చిపోయింది. ఇది భారతదేశ చరిత్ర ఎక్కడ కాబట్టి మీరు సీరియస్ గా ఉండాలి. ఈ విషయం చాలా సీరియస్ ఉండాలి సార్. మా రిక్వెస్ట్ అది. మీరున్నారు పై పెచ్చు, మేము పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకపోదు. ఇంకో వేరే కులం ఆయన ఉంటే ఎక్స్పెక్ట్ చేయకపోదు. మీరున్న తర్వాత న్యాయం కోరుకుంటున్నాం మేము. కాదు, ఈ సిఐ గారు ఎటు పోయారు సార్? నిజంగా తందామని వచ్చిన సార్. నేను పక్కా చెప్తున్నాగా, అంత కోపం మీద వచ్చాం. ఏం ఫ్యామిలీ మ్యాటర్ సార్? మాకు తెలియదు సార్. చిన్న పిల్ల 2 నెలల పిల్ల చనిపోయింది. 2 నెలల పిల్ల చనిపోయింది సార్. దాంట్లో సార్ డిఎస్పీ గారు, దాంట్లో ఈ కేసులో నిర్లక్ష్యం వహించినటువంటి మీ అధికారులు కూడా మీరు ఇందులో పెట్టాలి సార్. ఎఫ్ఐఆర్ లో మిమ్మల్ని కూడా, మీ సిఐ గారిని పెట్టండి, మీ ఎస్ఐ గారిని పెట్టండి, వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేయండి. ఎందుకు చేయరు? నిర్లక్ష్యానికి మీరు కారకులు గారా? 100 ఫోన్ చేస్తే పొద్దున చేస్తే చాలా సేపటికి వచ్చిందంట. మరి నిర్లక్ష్యానికి బాధ్యత మీరే కదా. ఇప్పుడు ఎక్కడైనా గొడవ జరిగితే సాధారణంగా ఎవరైతే బాధితుడు దెబ్బలు తింటుంటాడో వాడు ఫోన్ చేస్తాడు, రండి సార్ మమ్మల్ని రక్షించాలి. వీళ్ళు చేసారు 100 ఫోన్. వీళ్ళు చేస్తే వీళ్ళ మీద కేసు పెట్టారు సార్. అటెండ్ మర్డర్ పెట్టిరట. ఇప్పుడు తెప్పిస్తుంది కదా. సార్ నేను ఏమంటున్నా, డిఎస్పీ గారు మేము అది 2 ఎఫ్ఐఆర్లు కింద పెడితే క్లియర్ గా అయిపోతుంది. సార్ వీళ్ళు వాళ్ళని కొట్టగలుగుతారా సార్? వీళ్ళు వాళ్ళని కొట్టగలుగుతారా సార్? వాళ్ళ తనకాయ వారిదంటే ఏదోళ్ళు బలం లేని వాళ్ళు కొట్టగలుగుతారా? వాళ్ళను ఎట్లా కేసు పెడతారు మీరు? ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళ మీద కేసు ఎట్లా పెడతారు? చట్టాన్ని నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క రెడ్డిని కూడా ఒక్క బీసీ కొట్టే, ఒక రెడ్డి ఒక బీసీ కొట్టే, వీళ్ళు రెడ్లు కొట్టుకుంటూ వచ్చారు. కాబట్టి మొన్న రీసెంట్ గా జమిసా గడ్డపారతోటి చంపారు. గడ్డపారతోటి ఇప్పుడు మనోళ్ళని ఏమంటారు, కొట్టినంటారు రాతోటి. కొట్టే పేరెళ్ళు ఉండే నా ల్యాడ్ చూపి చూపిరి అదన్నా చేస్తాం కదా. ఎనిమిది మందిని మేము తీసుకొని వస్తాం, మీ కష్టమందరినే వాళ్ళని లోపల ఇస్తామని చెప్పేసి మాకు ధర్నా చేయకుండా ఆపేసింది. సరే తీసుకొచ్చిన కాడికన్నా నాకు చూపించమని, నాకు నమ్మకం లేదు. వాళ్ళు తప్పించుకోవడానికి చెప్పిర్రా, లేకపోతే నా బిడ్డకు న్యాయం చెప్పని చేయనికే చెప్పిర్రా?
ఇప్పుడు ఎవరినైతే తీసుకొచ్చిరో వాళ్ళని చూపియమను. మాకు మీరు వాళ్ళని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు సార్? చేసిందని. నైట్ ఎన్ని గంటలకు తీసుకున్నారు సార్? 1-2 అయింది కదా సార్? డిపార్ట్మెంట్ తలుచుకుంటే పెద్ద సమస్య కాదు. శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదు. సార్ ఒకటైతే సార్ డిఎస్పీ సార్, చట్టాన్ని మా చేతిలోకి తీసుకునే అవకాశం ఇయ్యకండి. ఈ 8 మంది రిమాండ్ కావాలి ఇవాళ, లేకపోతే ఆ 8 మంది ఇళ్ళ మీదకి మేము పోతాం. మీరు చేస్తారా? మేము చేయాలి. మేము నమ్ముతా ఉన్నాము. మళ్ళీ సార్ ఒక్కరు మాట్లాడారు, మీరు చేస్తారు, మీ మీద 100% విశ్వాసం ఉంది, కానీ వాళ్ళ మీద మర్డర్ కేసు పెడుతురా? ఏం పెడుతురు? అది అసలు విషయం కదా. మర్డర్ కేసు పెట్టాలి. ఎప్పుడైనా చేయండి మీ వెసులుబాటు. ఒకటే విషయం చెప్తున్నా, అటెంప్ట్ టు మర్డర్ చేసి పెట్టినా, తర్వాత ఆ ఆడోళ్ళది ఏమేమి సెక్షన్స్ ఉన్నాయో అన్ని పెట్టినా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టినా, ఇప్పుడు అందరినీ రిమాండ్ చేస్తున్నా. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆ పాపది హాస్పిటల్ పెట్టినా కదా, అది రిపోర్ట్ వచ్చినాక సెక్షన్ ఆర్డర్ చేసేసి దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ ఆల్రెడీ 3 months రిమాండ్ చేస్తుంది కదా, జైల్లోనే ఉంటారు కదా, దాని ప్రకారంగానే నేను చేస్తా అని చెప్తున్నాను. మీ మీద ఒత్తిడి వస్తే మళ్ళీ మార్చకుండా లేదు సార్, నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను. మీకు అవసరమైతే డాక్టర్ గారి ఒపీనియన్ వచ్చినాక మీకు వాట్సాప్ పెట్టమంటే నెంబర్ ఇస్తే నేను వాట్సాప్ కూడా పెడతాను. దాని ప్రకారంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది సార్? నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు 8 మందిని చేయాలా? 8 మందిని చేయాలి. అటెంప్ట్ టు మర్డర్ లో చేయాలి. అటెంప్ట్ టు మర్డర్ ఎందుకంటే పాప చనిపోయింది. చేసుకో తర్వాత వచ్చిన వాస్తవాన్ని చార్జ్ షీట్ లో పెట్టుకోండి. కానీ ఎఫ్ఐఆర్ లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో మళ్ళీ అక్యూజ్ ఏదైతే ఇచ్చారో ఆ ఆధారాన్ని తీసుకొని దానికి అనుగుణంగా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. సార్ నేనేమంటున్నా, అటెంప్ట్ టు మర్డర్ తో పాటు మర్డర్ కేసు కూడా పెట్టాలి. మర్డర్ కేసు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయాల్సిందే. మీరు ఇంక్లూడ్ చేయండి. మీరు ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేయండి, అమెండ్ చేయండి. సార్ మీరు ఎఫ్ఐఆర్ ఆల్టరేషన్ చేయండి. ఎఫ్ఐఆర్ ఉంది, దీంట్లో మర్డర్ కేసు పెట్టండి. నేనేమంటున్నా, దీంట్లో పెట్టినప్పుడు దాంట్లో ఎట్లా చేస్తామన్నా? అదే సార్ మంచి సార్, అదే చెప్తున్నా సార్. తమరికి మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా ఇప్పుడు చెప్పిన సార్ వీళ్ళకు. అదే మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడు సార్. ఒకసారి మల్లన్న మాట్లాడతాను. హలో సార్. తీన్మార్ మల్లన్న గారు మాట్లాడతారు సార్. హలో రమణ. పర్వాలేదన్నా, మీరు రాలేకపోయినా మీ పవర్ తోటి ఇప్పుడు పాప చనిపోతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో మర్డర్ కేస్ సెక్షన్స్ యాడ్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాము. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇప్పుడు వస్తుందన్నా? అలాగే ఇప్పుడు 8 మంది మీద కంప్లైంట్ చేస్తే మేము 4 అదుపులోకి తీసుకున్నాం, ఇంకా 4 బయట ఉన్నారని చెప్తా ఉన్నారన్నా. ఆ 4 మేమైనా పట్టుకోమంటావా? మమ్మల్ని పట్టుకోమంటే చెప్తే మేము పట్టుకుంటాం. ఇది మల్లురావన్న, ఎందుకంటే మా ఓట్లతోని, మా బీసీల ఓట్లతోని, మా ఎస్సీల ఓట్లతోని మీరు గెలిచిరు.
మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్రజలకి, వాళ్ళు వచ్చిన నాయకులకు నేను చెప్పింది చెప్పండి అంటే కుదరదన్నా. ఇది ఎందుకనంటే ఇది మా ఆత్మగౌరవం. వీళ్ళందరితో పంపించాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నాకు తెలియగానే మాట్లాడామన్నా. ఇక్కడే కాదు, ఎక్కడున్నా నేను అదే కార్యక్రమంలో ఉంటానని అక్కడ ఎవరు అడగండి. నేను దీనికి ఎలక్షన్ ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పండి అన్న, మర్డర్ కేసు సెక్షన్స్ యాడ్ చేసి 8 మందిని ఇవాళ రిమైండ్ చేయమని ఒక్క మాట చెప్పండి కాదు చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ మంచి సార్, నేను ప్రాసెస్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నా సార్. మాట్లాడతా సార్, నేను సార్ వాళ్ళతో కూడా మాట్లాడతాను సార్. సార్ మంచిది సార్, నమస్కారం సార్. ఒకటి ఏంటంటే కమ్యూనల్ విషయాలు రావద్దు. సార్ ఎఫ్ఐఆర్ కేతు వెంకటేష్ సీను ఎఫ్ఐఆర్ వచ్చిందమ్మా. శ్రీనివాస్ సార్, మీ పైన చాలా గౌరవం నమ్మకం అందరికీ ఉంది. ఇక్కడ చిన్న క్యాస్ట్ పెద్ద క్యాస్ట్ అని కాకుండా నైట్ కంప్లీట్ ఇచ్చినాం కదా, అలా నెగ్లెక్టింగ్ రెండు ఎఫ్ఐఆర్ వచ్చింది. ఇప్పుడు గుళ్ళకాడ లేని విషయాన్ని కూడా వీళ్ళు క్రియేట్ చేసి సంపాదన పత్రం కాదు, రాజకీయాలు అనేది ముడిపడద్దు. ఈ రోజు ఆత్మగౌరవ సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా ఆత్మగౌరవం తెలంగాణ ఏర్పడింది కాబట్టి మనకు కావాల్సింది కమ్యూనల్ ఇష్యూ తీసుకోకుండా వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ కన్వీనర్ ఢిల్లీకి వెళ్ళి అనౌన్స్ అయినా బిలాంగ్స్ టు జరిగే మనోడు ఎఫ్ఐఆర్ కావచ్చు తీసుకురమ్మా. మిమ్మల్ని చూసి స్టేట్ అంతా గర్వపడాలి సార్. బలైన బడుగులకు న్యాయం చేస్తారు మీద నమ్మకం ఉంది. ఇప్పుడు మల్లురావి గారు కూడా ఎంపీ గారు కూడా ఫేవర్ గా చెప్పిండు, అంటే న్యాయం చేయాలని చెప్పిండు. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం. 30 సంవత్సరాల నుంచి ఎన్ని ఎస్ఐ చేసినా అందరు పరిచయం వస్తలేదు. వెంకటేష్ కూడా పరిచయమే. దగ్గర దగ్గర ఒక 50% పబ్లిక్ అంతా కూడా పరిచయస్తున్నారు. ఎవరు కూడా మనకు ఇప్పటి వరకు మనకు ఎగనెస్ట్ గా మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా లేదు. 99% మనకు అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నారు. దీంట్లో కూడా సాధ్యమైనంత వరకు నేను ఎంత వరకు చేయగలుగుతాను అంతవరకు చేస్తాను. పార్టీల పరంగా కూడా ఖచ్చితంగా శిక్ష ఎవరు ద్రోహం చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే. ఎస్సీ ఎస్టీ బుక్ చేయాల్సిందే, అటెంప్ట్ మర్డర్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే తెలంగాణ సామాజిక తెలంగాణ వైపు అడుగులేస్తుంది. ఈ రోజు దేశం మొత్తం మన వైపు చూస్తుంది. రాష్ట్రంలో తెలంగాణ అనేది నిరంతరం రగులుతున్న చరిత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే ఉత్తరప్రదేశ్ లాగా ఉండి బ్రహ్మణ్యంతో ఏర్పడి అయ్యా బాంచనట్టు లేడా ఈడ నిరంతరం ప్రశ్నించే గొంతుకలే. అందరికీ న్యాయం ఉంటది, మీతో మాకు ఫ్రెండ్లీ ఉంటది, గవర్నమెంట్ లో ప్రజాపం ఉంటది. అందరం కలిసికట్టుగా ఈ రోజు ఎందుకంటే పార్టీలు ఖచ్చితంగా రావడం జరిగింది కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలి. ఇంకొకరు కూడా ఇంకొకసారి తెలిస్తే సాంఘిక బహిష్కరణ చేయాల్సి ఉంటుంది. సాంఘిక బహిష్కరణ అంటే సహాయ నియోజకవర్గం లాగా వాళ్ళ ఇంటికి ఎవరు బట్టలు తిరిగేవాడు, మంగళ షాప్ కోడు, పొలంలో పని చేయకూడదు. సాంఘిక బహిష్కరణ చేసి పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి మనం ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలి. ఇంకొకరు కూడా రాకుండా తెలంగాణ మనం ఫ్రెండ్లీగా ఉండి మీరు విద్యార్థిని బతుకు ముందుకు కావాల్సిన మర్డర్ చనిపోయినాక మర్డర్ కేసు కావాలా, మర్డర్ కేసు అయిపోయింది.
అన్ని కస్టమర్కి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. మీరు చెప్పింది కదా అని నేను ఏది కోర్టులో కూడా నిలబడాలి కదా. నిలబడాలి. ప్రాసెస్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొన్ని డాక్యుమెంట్స్ కరెక్షన్ సార్ మీ మీద 100% పొలిటికల్ ప్రెజర్స్ ఒత్తిడి లేకుండా మీరు ఇష్యూని ఇష్యూగానే చూసి చట్టం ముందు దోషం నిలబెట్టండి. మీరు లేదనుకో మేము పోయి DDP ఆఫీస్ ముందర వస్తుంటాం. కానీ మర్డర్ కేసు పెట్టండి, సెక్షన్ యాడ్ చేయండి. రెండో విషయం ఏంటంటే 8 మందిని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయండి. మీరు ఆ 8 మందిలో ముగ్గురు వచ్చారు సార్. నేను ఇప్పుడే చేయమంటే ఈ నిమిషం ఒక నిమిషం డిఎస్పీ గారు ఇప్పుడు మీ దగ్గర వాళ్ళని పట్టుకునే శక్తి లేకపోతే నేను మా వాళ్ళని పంపిస్తా, పట్టుకొస్తారుగా. రెండోది, నువ్వు ఆల్రెడీ వాళ్ళని రాత్రి 1కి నువ్వు అదుపులోకి తీసుకున్న తర్వాత 24 hours లో కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. చేస్తావు కదా ఈ ఏరిమేరాలు. ఒకటి ఎట్లుందంటే ఇంత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ప్రకారం కొన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నది. ఓకే, అది ఓకే. SC ST పెట్టిన నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇవన్నీ కావాలి, నేను కాదంటలేను ప్రెస్ ముందర ఇవన్నీ చెప్పండి సార్. నేనేమంటున్నాను 100% నేను చేస్తాను. నేనేమంటున్నాను సార్, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చడం అనేది ఇప్పుడు MRO ఇవాళ సండే కొద్దిగా మీకు ప్రాసెస్ ఉంటుంది సార్. సెక్షన్ యాడ్ చేస్తానికి ఏం ప్రాసెస్ ఉంది సార్? సెక్షన్ యాడ్ చేస్తానికే ఇబ్బంది లేదు, 8 మందిని పట్టుకోవడానికే ఇబ్బంది లేదు. ఆ నిద్రపోకపోవడం మా గురించి అయితే సంతోషపడేటోళ్ళం, మా నుంచి కాదు కదా. వాళ్ళ ఫోన్లు ఎత్తుతానికి మీరు నిద్రపోకపోతే మేము మా తప్ప సార్ అది. సార్ నేనేమంటున్నా, ఏమైంది ఎఫ్ఐఆర్ మేము కూడా రాత్రి కూడా చాలా సమయం అవుతున్నాం. ఎందుకంటే మా వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా టెంప్ట్ అవుతారా, సాధ్యమైనంత వరకు అందరిని కంట్రోల్ చేసుకుంటా, వాళ్ళని కంట్రోల్ చేసుకుంటా, వీళ్ళని కంట్రోల్ చేసుకుంటా, సమస్యని సామరస్యపూర్వకంగా జటిలం కావద్దు, సమస్య పరిష్కారం ఉద్దేశంతోనే మేము ఇంతవరకు సార్. ఆ ఎఫ్ఐఆర్ కాపీలు ఎక్కడున్నాయో చెప్తే నేనన్నా పోయేస్తా సార్. రాత్రి వరకు మిగతా వాళ్ళందరినీ చూస్తే అయిపోయాయి. ఫస్ట్ రిపోర్ట్ ఇది 22 అది ఇవ్వాలటదన్నా ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ చూస్తే అయిపోయాయి. కంప్లైంట్ శ్రీనివాసరెడ్డి ఇందులో 18 61 ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇది ఎఫ్ఐఆర్ కాదు సార్. పర్మిషన్ కోసం పెట్టుకోరు, మీరు పర్మిషన్ కోసం పెట్టుకోరు, అది ఎఫ్ఐఆర్ కాదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు దీనికోసం పర్మిషన్ పోయిరా, ఎందుకు పోలేదు? ఎట్లున్నదంటే వీళ్ళు చూడండి వాళ్ళు ఏం దరఖాస్తు. నేనేమంటున్నా వీళ్ళ దానికి మీరు కోర్టు పర్మిషన్ కోరు, వాళ్ళ దానికి కోర్టు పర్మిషన్ ఎట్లా పోతావు? పర్మిషన్ తీసుకున్నాక ఇది కూడా ఎఫ్ఐఆర్ చేస్తాం. ప్రకారం
ఇప్పుడు కాదు కాదు డిఎస్పీ గారు ఆగాదు ఆ ఎఫ్ఐఆర్ కాపీ సార్ ఇప్పుడు ఏమన్నారు సార్ మీరు 2 ఎఫ్ఐఆర్లు చేస్తామని చెప్పారా ఏది పర్మిషన్ రాస్తే రేపు వస్తుంది పిటిషన్ రాగానే చేస్తాం కదా సార్. ఇదెందుకు రాయలేదు కోర్టు పర్మిషన్ కి సార్? నేనేమంటున్నా దరఖాస్తు ప్రకారం అని కాకుండా మీ తరహాలో ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే ఉంటది కదా, ఆ ప్రాసెస్ ప్రకారం చూసుకున్నా కూడా ఈ రెండింటిని కోర్టుకు పంపితే నిజంగా పోలీసు వాళ్ళు న్యాయం చేస్తున్నారు, 2 కోర్టు పర్మిషన్ ఆధారంగా మనం ఎఫ్ఐఆర్లు చేస్తున్నారని అనుకోవచ్చు. మా బీసీలు ఇచ్చినదేమో కోర్టుకు పంపుతారు, రెడ్లు ఇచ్చిందేమో ఎఫ్ఐఆర్ చేస్తారా? కన్నులు తిన్నేమో కేసు చేయాలంటే కోర్టు పర్మిషన్ కావాలి. సార్ ఇదో ఆగండి సార్, మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలా? నాకు ఒక మాట సార్, ఆగండి వెంకట్ ఆగు. ఇగో అరే నేను మాట్లాడుతున్నా కదా, ఇగో ఆగండి ఇగో ఆగాలి ఒక్క నిమిషం సార్. నాకు చట్టం గురించి ఎట్లా తెలిసిందంటే నాకు 100 కేసులు అయితే తెలిసింది, నాకు లేకపోతే తెలియకపోదు. కోర్టు పర్మిషన్ రాసినాం కదా, ఇది రాసినాం కదా, ఇది రేపు వస్తుంది కదా, ఇది కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. అయితే నేనేం చెప్తా ఉన్నా, మీరు ఇదొక్క దాని మీద మీకు ప్రేమ ఎందుకు కలిగి ఎఫ్ఐఆర్ చేసిరు, దీని మీద ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈయనకు తల పగిలి ఇంజరీ అని వీళ్ళకు వీళ్ళు ఇచ్చిన దరఖాస్తు ఆ రోజు ఎటువంటి గాయాలు కనపడలేదు. కనపడనందుకొరకు ఏం చేసినాం అంటే మనం మృగ గాయాలు ఉన్నాయి, కోర్టు పర్మిషన్ కొరకు రాసినాం. రాసి పర్మిషన్ తీసుకున్నాక ఎఫ్ఐఆర్ చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడే చెప్పింది ఏమన్నా ఉంటే ఒక్క నిమిషం మీ భాగవతం అంత ఇన్నే ఉంది. జరా ఒక్క నిమిషం మీ పోలీసు వాళ్ళ భాగవతం అంత ఇన్నే ఉంది కానీ ఒక్క నిమిషం ఆగండి. అమ్మా బుజ్జి ఆగ్రా తల్లి, ఇక్కడ ఐ హంబ్లీ సబ్మిట్ దట్ ఆన్ 18/2/2026 21:30 hours అంటే రాత్రి 9:30కు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిందని రాసినావు, వీళ్ళు రాత్రి 8 గంటలకు కంప్లైంట్ ఇచ్చినట్టు పెట్టినావు. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎట్లా? ఎస్ఐ గారికి ఏ టైంలో పోయారో ఆ టైం దరఖాస్తు తీసుకోండి. మీ జీడీ ఎంట్రీ చూపించండి, ఎవరు ఫస్ట్ వచ్చారో మాకు చూపించండి. జీడీ ఎంట్రీ చూపించండి, ఎవరు ముందుగా వచ్చారో. జీడీ ఎంట్రీ అయితే ఉంటుంది కదా డిఎస్పీ గారు, జీడీ ఎంట్రీ ఉంటది కదా, జీడీ ఎంట్రీ చూపించండి, సీసీటీవీ ఫుటేజ్ చూపించండి, ఎవరు ఫస్ట్ వచ్చినా తెలుస్తుంది. ఒక నిమిషం నేనేమంటున్నా, అది ఇప్పుడు డిఎస్పీ గారు క్లియర్లీ ఆగండి, ఆగ్రతల్లి ఇక్కడ పోలీస్ స్టేషన్ కు ముందుగా వచ్చి ఫిర్యాదు చేసిన ఎవరు? ఎస్ఐ గారికి తెలుస్తుంది. ఎస్ఐ గారు ఇప్పుడు జీడీ ప్రకారం ఒకటి పిలిపించండి. సామరస్యంగా మాట్లాడుకుంటాం, ఇబ్బంది లేదు. ఇగో నేనే చెప్తా ఇగో ఆగండి. ఇగో మనం ఏదైనా ఉంటే చట్టం ఆగండి. డిఎస్పీ గారు మేము చెప్తున్నాం కదా, మా వాళ్ళకి చెప్తున్నాం కదా, అందరూ దయచేసి సైలెంట్ గా ఉండండి.
డిఎస్పీ గారు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేసి ఎస్ఐ గారిని కూడా పిలిపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం అడిగినటువంటి ఫస్ట్ ఏవి 2 ఎఫ్ఐఆర్ కాపీలు అడిగినాం. అయితే ఒకటే ఎఫ్ఐఆర్ దొరికింది. కారణం ఏంటంటే రెడ్లు ఇచ్చిన పిటిషన్ ఎఫ్ఐఆర్ చేసిరు. ఇది కుర్చీలు వేసినాయి అంటారా కింద పెట్టుది లేదో బాధ. సార్ సార్ డిఎస్పీ సార్ ఇగో భాయ్ సాబ్ మీరందరూ పెద్ద నాయకులు కాదంటలేము, కానీ పరిష్కారం అనేది రావాలి. మనం ఇక్కడికి వచ్చినందుకు ఉత్తగ కాదు, పరిష్కారం కావాలి. దానికి కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవడైతే దాడులు చేసిర్రో వాడు జైలుకు పోవాలి. కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవడు తప్పు చేసింది అనేది. కానీ ఇక్కడ సార్ ఒకటి డిఎస్పీ గారు మీరు పెద్ద మనిషి, మీకున్నటువంటి అనుభవాన్ని మేము విలువిస్తూ సార్ అక్యూజ్డ్ ఫస్ట్ వచ్చి అక్యూజ్డ్ ఫస్ట్ వచ్చినట్టు వేసిండు కదా. సార్ రమ్మని ఎస్ఐ గారిని రమ్మనండి. తలా ఒక మాట మాట్లాడకుని ఇంతమంది ఉంటే మాట్లాడడానికి రాదు. ఆగండి కొద్దిగా ఆగండి అరవకండి లొల్లి పెట్టకండి. వాళ్ళు సామరస్యంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ఎస్ఐ గారు రిసీవ్ చేసుకుంటాడు కదా, రిసీవ్ చేసుకుని జీడీ అంటే చేసిండు. ఓకే పంపించినాము. ఇప్పుడు ఇన్సిడెంట్ అయితే ఇదే ముందు జరిగిందని చెప్పండి ఎస్ఐ గారు. ఇప్పుడు సార్ ఈ 8:30ది ఈ 9:30 2 సీసీటీవీ ఫుటేజ్ చూస్తే క్లియర్ అయిపోతుంది మొత్తం. ఏ బాధ లేదు ఇక. సార్ ఇప్పుడు తప్పు చేసిన పరిష్కారం చేస్తా ఇప్పటిదాకా అంటున్నారు. ఎప్పుడు చేస్తారు? ఎవరు చెప్తే చేస్తారు? మీరు ఇచ్చిందండి ఇచ్చిందండి 8 మంది అయిందిలే. ఎఫ్ఐఆర్ అయింది 8 మంది చేసింది సార్. అమ్మాయి చనిపోయినాక చెప్పారు. 3 చేస్తేనే అయిపోతుంది, లేకపోతే కాదు. ఎవరు చేసి కోర్టు పోతే చెల్లదు సార్. మొత్తం నీరు గారిపోతుంది కేసు. ఇందాక నుంచి మేము ముందు అమ్మాయి చనిపోయినాక కోర్టు పోతే చెల్లదు. ఇప్పుడు పాపకు పాలర్గాక చనిపోయింది కాదు, లేకపోతే పాపకు ఆరోగ్యం బాగలేక, ఆరోగ్యం బాగున్న పాపని జాతరకు తీసుకొని పోయారు. వాళ్ళు పోయినటువంటి సందర్భంలో కాళ్ళ దగ్గర వేడుకొని మమ్మల్ని కాంగ్రెస్ తీసుకొని లోపల తర్వాత మ్యాటర్ మా తమ్ముడికి మా అమ్మ తమ్ముడు కూడా ఆవుకోవడం పంపలేదు. వాళ్ళకి చాలా సీరియస్ వాళ్ళకి ఉరిపిలేస్తుందంట. వాళ్ళ టెన్షన్ పడి అంతా మేము షార్ట్ కట్ రాసాం సార్. తర్వాత నేను నెక్స్ట్ రోజు అంత గుర్తు తెచ్చుకొని ఎవరెవరు ఏం చేసినారు మొత్తం మ్యాటర్ మొత్తం రాసుకొచ్చిన సార్ ఒకటి సార్ ఆగండి. ఓ తల్లి ఆగరా తల్లి. ఈ కంప్లైంట్ మీరు అన్నట్టు వాళ్ళు రాత్రి
21:30 అంటే 9:30కి ఇచ్చారు, 18వ తారీఖు ఇచ్చారు. సో ఇది అప్పుడు ఇచ్చారు కాబట్టి అప్పుడున్నటువంటి అంశాన్ని మీరు ఏ రోజు పంపారు కోర్టుకు? ఒక్కసారి ఏ రోజు పంపారు ఒక్కసారి చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఎవరైతే ఇది ఆయన విలువరా సార్ పిలిచి చెప్తాడు, మీకు పాపం మీరేమో మీరు సార్ సార్ ఒక ఆగండి కోర్టుకు పంపిస్తే డేటు లేదు ఏమీ లేకపోతే సార్ మీరు సీనియర్ ఆఫీసర్, యాజ్ ఏ సీనియర్ ఆఫీసర్ ఇది కోర్టుకు పంపిరని ఎట్లా అనుకుంటారు సార్? ఏమన్నా ఒక కోర్టు సీల్ గానీ లేకపోతే కోర్టు సీల్ ఉంటుంది. ఇది పోయిన తర్వాత కోర్టు వాళ్ళు ఇన్షియల్ వేసి పర్మిషన్ కాపీ పోయిందా లేదా ఎట్లా తెలిసింది? ఏ డేట్ సార్? ఇప్పుడు 1967 అని వేసుకోవచ్చు ఏముంది? 19వ తారీఖు రోజు పోయింది. మీరు ఇక్కడ సెకండ్ కంప్లైంట్ ఎప్పుడు తయారు చేసి 19వ తారీఖే ఎస్ఐ గారిని పిలవాలి దీనికి డేటే లేదు. జరగాల్సిన పరిష్కారం చెప్పేసేది, మీరు మర్డర్ కేసు పెట్టేసేది, వాళ్ళని ఎస్సీఎస్ కేసు పెట్టేసేది, వాళ్ళని 8 మందిని పట్టుకొచ్చి నిర్మాణం చేసేది అయిపోతుంది. ఆ విషయం చెప్పేసేది. రాత్రి లేని వాళ్ళు ఒక్క నిమిషం అన్ని వినాల్సిందే సార్. ప్రైమరీగా మన దగ్గర నుండి ఎంత చెప్పినా కూడా మిస్టేక్లు ఉన్నాయి. మీరు చార్జ్ షీట్ లో దాన్ని తీసేయండి. బట్ ఇప్పుడు ఇంక్లూడ్ ఇక మీకున్నటువంటి 25-30 ఏళ్ల సర్వీస్ లో మీ నాలెడ్జ్ లో ఇంకా మీకు లీగల్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు దాంతో ఏమైనా మీకు ఇబ్బంది అవుతుందా సార్ పెట్టంగానే? నేనేమంటున్నా సార్, చనిపోయింది మీ కళ్ళ ముంగట ఉంది, అమ్మాయి చనిపోయింది. జస్ట్ సార్ నేనేమంటున్నా ఆ ఎఫ్ఐఆర్ లో మీరు ఆ మర్డర్ జరిగినట్టుగా ఆ సెక్షన్ పెట్టి మాకు ఇవ్వండి. ఎఫ్ఎస్ఎల్ లో అది కాదని వస్తే అప్పుడు మీకు తీసేసుకోవచ్చు, మీరు అమెండ్ చేయొచ్చు. సార్ నేనేమంటున్నా సార్, మీకంటే తక్కువ అనుభవం ఉంది ఆయనకు. మీరు చేయగలిగేది నేను చెప్తున్నా. ఎందుకంటే నేను మీకు ఒక మాట చెప్పి నేను వెనక ఇంకొక మాట చెప్తే అది పద్ధతి. నేను ఏదైతే చేస్తా అనుకుంటున్నా అదే మీకు చెప్తాను. సార్ మీ మీద ప్రెషర్ ఉందా? ప్రెషర్ లేదు, అది ఒక పద్ధతి ప్రకారం చేయాల్సి వస్తుంది సార్. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో పద్ధతి ప్రకారం. సార్ నేను లా చదువుకోలే కదా సార్, నాకు 100 కేసులు ఉన్నాయి కాబట్టి నేను ఇది చదువుకున్నా. నేను ఇది చదువుకొని చెప్తా ఉన్నా సార్. మీరు దీంట్లో మర్డర్ జరిగిందనేటువంటి సెక్షన్ ఇంక్లూడ్ చేయడానికి మీకు ఏ చట్టం మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. చనిపోయింది మీరు రాత్రి నుండి కూడా వాళ్ళని తీసుకొస్తా అంటున్నారు, రిమైండ్ చేస్తా. ఒక విషయం ఏంటంటే వాళ్ళు యాంటిసిపేటర్ బెయిల్ పోయింది, వాళ్ళు బెయిల్కు పోయింది. ఊర్లో ఎంతమంది మీరు నమ్మరు. ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసుకోండి సార్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో మీరు జస్ట్ దాంట్లో మర్డర్ సెక్షన్ ఇంక్లూడ్ చేయండి. పాప చనిపోయింది, మన దగ్గర సార్ మన పోలీస్ వ్యవస్థ ఎట్లుంటది అంటే సార్, ఇనుప తునుక దొంగతనం చేస్తేనే ఆడు దొరకకపోతే ఇంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చుండబెట్టే రకం మనం. మరి వాళ్ళ ఇంటి వాళ్ళని పట్టుకురా పోరు. ఇప్పుడు ఏడున్నది వస్తుంది
ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి సామరస్యంగా సార్ ఇది నేషనల్ ఇష్యూగా మారేటువంటి పరిస్థితి ఉంది. మీరు 100% చేస్తా సార్, నా మీద నమ్మకం పెట్టండి. మీరు నమ్మకాలు లేవు సార్, చేయండి. కేసులు బయటకు వెళ్తాం. మీరు ఎట్లా పడితే అట్లా చేయమంటే బాధ్యత ఆ సీట్లో కూర్చోండి. దేనికి రాదు. దేనికి రాదు. దేనికి ఎక్కడ దేనికి చేస్తున్నారు? సార్, ఎవరి జీతం తీసుకొని పోరా? ఎవరి కోసం ఉండవు. ఎట్లా కూర్చున్నావు? కొత్తగా మాట్లాడాలి కానీ ఆయన ఎవరు మాట్లాడారు? మంచిగా మాట్లాడారు. మీ బాధ్యత. జీతం తీసుకోవడం ఉండవు. శ్రీనివాస్ గారు, డిఎస్పీ గారు మాకు మంచి రెస్పెక్ట్ ఉంది. నేను ఎక్కడ కూర్చోవాలి చెప్పు. ఇది అయిపోయాక మేము నేను కూర్చోబోయి కూర్చుంటాను చెప్పు. అవసరం లేదు. నా మీద మీ మీద నమ్మకం పోతే ఏమన్నా 2 రోజులు కాదు 2 గంటలు కూడా టైం ఇవ్వం. 2 గంటలు కూడా టైం ఇవ్వమన్నా 2 రోజులు కాదు 2 గంటలు కూడా టైం ఇవ్వం. మీరు కూర్చోమంటే కూర్చుంటాం. మీరు ఏం చేస్తారా? 8 మంది రిమాండ్ కావాలి. ఆ 8 మంది రిమాండ్ కావాలా? లేదు సార్, మీకు తెలుసుకోలేదు పద్ధతి. ఈ పోలీసు వాళ్ళ పద్ధతి నాకు తెలియదా సార్? పోలీసు వాళ్ళ పద్ధతి నాకున్న ఎక్స్పీరియన్స్ కంటే ఎవరు ఏ ఎక్స్క్యూజ్ ఉండదు. ఎందుకంటే పరామర్శకు నా దగ్గరకు వచ్చి మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టిన రకం సార్ పోలీసు వాళ్ళే. ఇంకా దాని గురించి మళ్ళీ నాకు చెప్తారు. నేనేమంటా సార్, నేను జెన్యూన్ గా అంటున్నా. జెన్యూన్ గా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పెద్ద మనిషిగా చెప్తా ఉన్నా అన్నా, మా వర్గాలకు అన్యాయం జరుగుతుంది. మా వర్గాలకు అన్యాయం జరుగుతుంది. డిఎస్పీ గారు, మర్డర్ జరిగింది. మర్డర్ కేసు ఇంక్లూడ్ చేసి 8 మందిని పట్టుకరండి. నేను 50 సెట్ కింద కూర్చోమంటే కూర్చుంటాం. మేము వెయిట్ చేస్తాం. ఈ ప్రాసెస్ ని డిస్టర్బ్ కాదు. ఒక్క రోజు 2 రోజులు కాదు, 2 గంటలు కూడా ఇవ్వం టైం. 1 రోజు 2 రోజులు ఎక్కడ దిక్కా? మీ పని డిస్టర్బ్ కానియా, మీ పని డిస్టర్బ్ కానియకుండా బయట కూర్చుంటాం. మేము మంచి నీళ్ళు కూడా బయట కూర్చుంటాం. మీ 2 గంటలలో అది రావాల్సిందే, లేకపోతే యాక్షన్ ప్లాన్ చేస్తాం. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే మీ ఇష్టం. ఇక మీరే ఎంతమంది